హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన భారతీయ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైనటువంటి అష్టాదశ శక్తిపీఠాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ అష్టాదశ శక్తిపీఠాలను మనం చూసినా విన్నా మనకెంతో పుణ్యం కలుగుతుందండి. సాక్షాత్తు అమ్మవారి దర్శనం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మ ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా ఏర్పడ్డాయో ఇప్పుడు మనము తెలుసుకుందామండి. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి మనందరికీ తెలిసిన విషయమే. ఈ దక్ష ప్రజాపతికి తన కుమార్తె అంటే చాలా ఇష్టమండి. తన కుమార్తెకు మంచి వరుణ్ణి ఇచ్చి వివాహం చేయాలని తను ఎంతగానో ఆశపడ్డాడు. అయితే ఈ సతీదేవి చిన్న వయసు నుంచి శివుని యొక్క భక్తురాలు. శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేది, ప్రేమిస్తూ ఉండేది. పెళ్ళంటూ చేసుకుంటే శివుణ్ణి పెళ్ళి చేసుకుందామని అనుకొని శివుణ్ణి వివాహం చేసుకుంటుందండి. చేసుకున్న తర్వాత ఇది తన తండ్రికి ఇష్టం లేదు. అయినా కానీ శివుణ్ణి వివాహం చేసుకుని ఎంతో హ్యాపీగా ఉంటారండి. అయితే దక్ష ప్రజాపతి ఒకసారి యజ్ఞం చేస్తాడండి. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞానికి దేవతలందరినీ, ఋషులను, మునులను, దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ తన కుమార్తెను, అల్లుణ్ణి మాత్రము ఆ యజ్ఞానికి పిలవడు. అప్పుడు సతీదేవి ఏమంటుందంటే, నా పుట్టింటికి నాకు ఆహ్వానం ఏంటి అని చెప్పి పిలవని పేరంటానికి వెళ్ళినట్టు తను పుట్టింటికి వెళ్తుంది. శివుడు ఎంత వద్దని చెప్పినా కానీ తన పుట్టింటికి యజ్ఞానికి వెళ్తుంది. కానీ అక్కడ ఏం జరిగింది? దక్ష ప్రజాపతి తన అల్లుడిని, కూతుర్ని అవమానిస్తాడు. అవమానిస్తే ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఏం చేస్తుంది? అదే యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని దగ్నం చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు వెంటనే అక్కడికి వచ్చి తన భార్య దేహాన్ని భుజంపై పెట్టుకొని ప్రళయ తాండవం చేస్తాడు. ఆ తాండవాన్ని చూసి దేవతలు, మునులు, ఋషులు అందరూ భయపడతారండి. ఆ తాండవానికి మొత్తం ప్రళయం వస్తుంది. అంత తాండవం చేస్తాడు. అప్పుడు దేవతలందరూ విష్ణువుని ఆరాధిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవి యొక్క దేహాన్ని భాగాలుగా విభజిస్తాడు. ఆ భాగాలే ఒక్కొక్క భాగము ఒక్కొక్క ప్రదేశంలో పడుతుందండి. కొంతమంది 108 భాగాలు అంటారు, కొంతమంది 51 అంటారు. కానీ అందులో ముఖ్యమైనవి 18 శక్తిపీఠాలు. ఆ 18 శక్తిపీఠాలు ఎక్కడెక్కడ పడ్డాయో ఇప్పుడు మనము తెలుసుకుందాం. మొట్టమొదటి శాంకరీదేవి. ఇది ఎక్కడ ఉన్నదంటే శ్రీలంకలోని ట్రింకోమరిలో ఉన్నది. ఇక్కడ మరి ఏ భాగం పడింది అంటే నడుము భాగం పడిందండి. నెక్స్ట్ కంచి కామాక్షి దేవి. ఇది తమిళనాడులోని కంచిలో ఉన్నది. ఇక్కడ వీపు భాగం పడిన ప్రదేశం. 3 శృంఖలాదేవి. ఇది ద్వారకా నగరంలో గంగాసాగర్ దగ్గర ఉన్నది. ఉదరం అంటే కడుపు భాగం పడిన ప్రదేశం. నెక్స్ట్ 4వది చాముండేశ్వరి దేవి. ఇది కర్ణాటకలోని మైసూర్లో ఉన్నది. ఇక్కడ కురులు భాగం పడిన ప్రదేశం. 5వది జోగులాంబాదేవి. ఆంధ్రప్రదేశ్లోని అలంపూర్లో ఉన్నదండి ఇది. ఇక్కడ పై దంతాలు పడిన ప్రదేశం. 6వది భ్రమరాంబికాదేవి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉన్నదండి ఈ టెంపుల్. ఇక్కడ మెడ భాగం పడిన ప్రదేశం. 7వది మహాలక్ష్మీదేవి. మహారాష్ట్రలోని కొల్హాపురంలో ఉన్నది. ఇక్కడ కళ్ళు భాగం పడిన ప్రదేశం. 8వది ఏకవీరికాదేవి.
ఇది మహారాష్ట్రలోని మాహోర్లో ఉన్నది. ఇక్కడ కుడి చేయి భాగం పడిన ప్రదేశం. 9వది మహాంకాళీ దేవి. ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్నది. ఇక్కడ పై పెదవి పడిన ప్రదేశం. 10వది పురుహుతికాదేవి. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉన్నది. ఇక్కడ ఎడమ చేయి పడిన ప్రదేశం. 11వది గిరిజాదేవి. ఇది ఒరిస్సాలోని వైతరణిలో ఉన్నది. ఇక్కడ నాభి భాగం పడిన ప్రదేశం. 12వది మాణిక్యాంబాదేవి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో ఉన్నది. ఎడమ చెంప పడిన ప్రదేశం. 13వది కామాఖ్యాదేవి. ఇది అస్సాంలో కామాఖ్యలో ఉన్నది. యోని భాగం పడిన ప్రదేశం. 14వది మాధవేశ్వరీ దేవి. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో ఉన్నది. వేళ్ళు పడిన ప్రదేశం. 15వది వైష్ణవీదేవి. ఇది హిమాచల్ ప్రదేశంలోని కాలధర్లో ఉన్నది. తలభాగం పడిన ప్రదేశం. 16వది మాంగళ్య గౌరీదేవి. బీహార్లోని గయలో ఉన్నది. ఇక్కడ రొమ్ము భాగం పడిన ప్రదేశం. 17వది విశాలాక్షి దేవి. ఇది ఉత్తరప్రదేశ్లోని కాశీలో ఉన్నది. ఇది మణికట్టు పడిన ప్రదేశం. 18వది సరస్వతీదేవి. మన చదువుల తల్లి సరస్వతీదేవి. ఇది కాశ్మీర్లోని లాల్ చౌక్లో ఉన్నది. ఇక్కడ కంఠ భాగం పడిన ప్రదేశం. చూశారు కదండి మన 18 శక్తిపీఠాల యొక్క చరిత్ర. ఇవి మనకు విన్నా చూసిన మన జన్మ తరించినట్టేనండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఒకసారి నా ఛానల్ డిలీట్ అయిందండి. మళ్ళీ ఛానల్ని కొత్తగా చేసుకున్నానండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.